అమ్మ, అందరూ నన్ను చూసి వెళ్తున్నారెందుకు? కాలేయం దెబ్బతిని ఆసుపత్రి పాలైన బాలిక ప్రశ్న. కాలేయ మార్పిడి చేయాలన్న వైద్యులు. ఆర్థిక స్తోమత లేక సాయం చేయాలని దాతలను వేడుకుంటున్న తల్లిదండ్రులు. నాకు ఏమైంది అమ్మా? అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు ఎందుకు? నా ముక్కులోంచి ఎందుకు రక్తం వస్తుంది నాన్న? అని ఆసుపత్రి బెడ్డుపై ఉన్న బిడ్డ శక్తినంతా కూడగట్టుకొని ఒక్కో మాట అడగడంతో ఏం చేయాలో తెలియక ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కాయ కష్టం అంతా పోసిన కన్నబిడ్డ ఆరోగ్యం బాగు చేయించుకోలేకపోతున్నామే అని కన్నీరు మున్నీరవుతున్నారు. ఆమె ఆరోగ్యం కుదుట పడాలంటే లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో సాయం కోసం దాతలను వేడుకుంటున్నారు. పల్నాడు జిల్లా శావల్యపురం మండలం మతుకు మల్లికి చెందిన మల్నేడి వీరాంజనేయులు వరలక్ష్మి దంపతులకు కుమార్తె సుస్మిత, కుమారుడు సాయి సంతానం. వీరాంజనేయులు బధిరుడు. భార్యతో కలిసి పొలం పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. సుస్మిత స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈ నెల 13న తీవ్ర అనారోగ్యం బారిన పడిన బాలికను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. శరీరంలో రక్తం పలచబడడం లేదని అక్కడి వైద్యులు గుర్తించారు. కుటుంబ సభ్యులు విజయవాడ సమీపంలోని మణిపాల్ హాస్పిటల్లో చేర్పించారు. వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసి కామెర్ల వల్ల కాలేయం దెబ్బతిందని నిర్ధారించారు. కాలేయ మార్పిడి చేయాలని సూచించారు. ఇందుకు 30 లక్షలు అవుతుందని అన్నారు. అంత వెచ్చించే ఆర్థిక స్తోమత ఆ కుటుంబానికి లేకపోవడంతో బాలికను గుంటూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్లో తనను పలకరించడానికి వస్తున్న బంధువులు, స్నేహితులను చూసిన సుస్మిత నాకు ఏమైంది? అందరూ ఎందుకు వస్తున్నారు? అని అడుగుతుంటే సమాధానం చెప్పలేక ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. దాతలు ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం అందించే దాతలు 8000017008 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు. 800-800-1708 ఈ నంబర్లో మీరు సంప్రదించవచ్చు. మీకు తోచిన సహాయం చేయగలరని మనవి. దాంతోపాటు ఎక్కువ మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మనం ఇండైరెక్ట్గా వాళ్ళకు హెల్ప్ చేస్తాం. మానవతా దృక్పథంతో స్పందించగలరని మనవి.